బైబిల్ ఆన్సర్స్, బైబిల్ జవాబుల్లో ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఏదెను వనములో జీవవృక్షము మరియు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షములను దేవుడు ఎందుచేత పెట్టాడు? ఆదాము అవ్వలు వాటిని చెడుగా వాడి పడిపోవడానికి కారణమవుతుందని తెలిసినా కూడా దేవుడు అది ఎందుకు అనుమతించాడు? దీని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని ఒకరు అడిగారు. బైబిల్ మనకు చెప్పేటువంటి గొప్ప సత్యం ఏంటంటే, దేవుడు సార్వభౌముడై ఉన్నాడు, సావరిన్ గాడ్ అయి ఉన్నాడు. కనుక ఆయన యొక్క సుప్రీం విల్ని బట్టి, ఆయన యొక్క సర్వోన్నతమైనటువంటి చిత్తమును బట్టి ఆయన సమస్తమును సృజించాడు, సమస్తమును జరిగిస్తున్నాడు, నిర్వహిస్తున్నాడు. ఆ క్రమంలో దేవుడు ఏదెను వనములో ఈ యొక్క జీవ వృక్షముతో పాటు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును కూడా ఆయన నేల నుండి మొలిపించి పెట్టాడు. అది ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసమే పెట్టాడు. కాకపోతే ఇక్కడ మన యొక్క ప్రశ్నకు సంబంధించి 2 విషయాలు మనం చూస్తాము. మొదటిది ఏంటంటే, మరి ప్రొబేషన్ అంటాను. ప్రొబేషన్ అంటే తర్ఫీదు లేక శిక్షణ. ఒక వ్యక్తిని ఒక పని కొరకు కంప్లీట్గా నియమించుకునే ముందు అతనికి మామూలుగా ప్రొబేషనరీ పీరియడ్ అని పెడతారు. మీరు బ్యాంకు అధికారులను తీసుకోండి, రైల్వే ఉద్యోగులను తీసుకోండి, ఐఏఎస్ అధికారులను తీసుకోండి, వారికి కొంతకాలం ప్రొబేషన్లో పెడతారు. దాంట్లో వారు అన్నింటినీ మరి చక్కగా జరిగించి పాస్ అవుతే వారిని పర్మనెంట్ చేస్తారు. సో ఆ ప్రకారము ఇదొక ప్రొబేషన్ అని అనుకుందాం. ఆ ప్రొబేషన్లో మనం చూసేది ఏంటంటే 2 విషయాలు. ఒకటి, దేవుడు లోకమును లేక సృష్టిని చేసినప్పుడు ఆయన చేసినదంతా కూడా సంపూర్ణముగా, ఆయన చేసినదంతా కూడా చాలా మంచిదిగా ఉండింది. మీరు ఆదికాండం 1-2 అధ్యాయాల్లో దేవుడు ఈ యొక్క సృష్టిని చేయడం అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా రాయబడ్డాయి. వాటిని మీరు చదువుతారు. జెనసిస్ 1 and 2లో, జెనసిస్ 1:31లో ఈ రకంగా రాయబడి ఉంది. ఆదికాండం 1:31, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగుగా 6వ దినమాయెను. సో 6 దినాల్లో దేవుడు ఆయన చేసినదంతా ఒక్కసారి పరీక్షగా చూసుకుంటే అంతా చాలా మంచిదిగా, వెరీ గుడ్గా ఆయన కనిపించింది. సో ఆయన యొక్క సృష్టిలో దేవుడు ఏ చెడును చేయలేదు. అంటే ఈవిల్ అనేది గాడ్స్ క్రియేషన్లో మనకి ఎక్కడ కనబడదు. రెండవది, ఆయన చేసింది ఏంటి? ఆయన ఆదాము అవ్వలను సృజించాడు. 6వ దినమున దేవుడు తన పోలికలో తన స్వరూపమందు నరుడిని చేశాడు. ఒకే ఒక వ్యత్యాసంతో చేశాడు. నరుడు నారి అనేటువంటి మేల్ అండ్ ఫీమేల్ అనేటువంటి వ్యత్యాసంతో దేవుడు చేశాడు. వారిని పరిపూర్ణంగా చేశాడు. వారు పాపరహితులుగా దేవుడి యొక్క కృపచేత పరిపూర్ణమైనటువంటి లోకంలో, పరిపూర్ణమైనటువంటి ప్రభు యొక్క పరిశుద్ధ సన్నిధిలో, పరిపూర్ణమైనటువంటి ఏదెను వనంలో దేవుడే వారిని స్వయంగా పెట్టి వారికి ఆయన కావలసినవన్నీ కూడా సమకూర్చాడు. ఆయన యొక్క సన్నిధిని ఆయన వారికి అనుగ్రహించాడు. ఆదాము అవ్వలకు దేవుడిచ్చినటువంటి మరొక శక్తివంతమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన వారికి ఫ్రీ విల్ని ఇచ్చాడు. దీన్ని మనము స్వీయ చిత్తము అని తెలుగులో అంటాం. అంటే నిర్ణయించేటువంటి శక్తిని ఇచ్చాడు, చూస్ చేసుకునేటువంటి పవర్ని ఇచ్చాడు, వారికి ఫ్రీడమ్ని ఇచ్చాడు, స్వాతంత్రాన్ని, స్వేచ్ఛనిచ్చాడు. సో వారు ఒక విషయంలో నిర్ణయము చేయగలిగినటువంటి సామర్థ్యమును కలిగినటువంటి వారు. ఒక మనిషి స్వేచ్ఛ లేకుండా, నిర్ణయించేటువంటి సామర్థ్యము లేకుండా జీవించుట అంటే అది చాలా దుర్భరమైనటువంటి జీవితంగా ఎంచబడుతుంది. సో చాయిస్ అనేది, ఫ్రీ విల్ అనేది, ఫ్రీడమ్ అనేది చాలా గొప్ప దీవెనకరమైనటువంటి విషయం అనేది మనం అందరం గుర్తుపెట్టుకుంటాం. అండ్ మనందరికీ తెలిసిన విషయమే. మనిషి ఆ రకంగా ఉండకపోతే మనిషి ఒక పప్పెట్ లాగా, ఆదాము అవ్వలు తోలు బొమ్మల్లాగా, లేకపోతే ఆదాము అవ్వలు రోబోట్లుగా, అంటే మర మనుషులుగా, మీట నొక్కితేనే పనిచేస్తారు, ఆడిస్తేనే ఆడతారు అన్నట్టుగా ఉండిపోతుంది. ఇక వారంతట ఏమీ కోరుకోలేరు, వారంతట దేన్ని ఇష్టపడలేరు, అయిష్టతను చూపడలేరు, కావాలనుకోలేరు, వద్దనుకోలేరు. సో వారు ఇంకొకరి నియంత్రణలో ఉంటారు, ఇంకొకరి చేత నడిపించబడతారు. ఇది దేవుడి యొక్క ఉద్దేశం కాదు. కనుక దేవుడు నరులను మరి స్వీయ చిత్తం, ఫ్రీ విల్ అండ్ పవర్ టు చూస్తో ఆయన చేశాడు. అలా చేసిన తర్వాత దేవుడు వారికి చక్కని మరి ఏర్పాట్లో వారిని పెట్టినప్పుడు వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన్ని ఇంకా తెలుసుకోవడానికి,
ఆయనతో అన్యోన్యమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండడానికి, ఆయన వారిని ప్రేమించినట్టు తిరిగి వారు ఆయన్ని ప్రేమించడానికి. ఎందుకంటే బైబిల్ మనకి మొదటి యోహాను 4:19 1 John 4:19 చెప్తోంది, ఆయనే మనల్ని మొదట ప్రేమించాడు గనుక మనము ఆయన్ని ప్రేమిస్తున్నాం. ఆదాము అవ్వలకు ఆ పాటికి తెలిసిపోయింది, దేవుడి పోలికలో, దేవుడి యొక్క ప్రతినిధులుగా, దేవుడి యొక్క ప్రతిబింబాలుగా, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున అద్భుతమైనటువంటి రీతిలో పరిపూర్ణ స్థితిలో వారు సృష్టించబడ్డారు లేక రూపుదిద్దబడ్డారు. కనుక వారి జీవితానికి దేవుడు గొప్ప ఆలోచన, ఆశయాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క తోట గురించి మనం ఆలోచిస్తే అక్కడ కూడా ఒక మంచి మాట ఉంది. దేవుడు వారిని సృష్టించినప్పుడు గార్డెన్లో పెట్టాడు. వారిని డెజర్ట్లో, ఎడారిలో పెట్టలేదు, లేకపోతే వారిని వ్యాలీలో, లోయలో పెట్టలేదు, లేకపోతే వారిని మౌంటైన్ మీద, కొండ మీద పెట్టలేదు. వారిని చక్కని తోటలో పెట్టాడు. మామూలుగా మనుషులకు తోటలు చాలా ఇష్టము, పార్క్స్, గార్డెన్స్ అంటే చాలా ఇష్టం. సో మానవులు ఇష్టపడేటువంటి చక్కని శ్రేష్టమైనటువంటి తోటలో పెట్టాడు. ఆదికాండం 2:9 చదివితే, Genesis 2:9 ఆ తోట ఎలాంటిదో మనకి ఇక్కడ రాయబడి ఉంది. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియు నైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవ వృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించను. సో దేవుడు వారికి ఏ విషయంలో కూడా కొదవ చేయలేదు. ఎన్ని రకాలైనటువంటి వృక్షాలు, ఎన్ని రకాలైనటువంటి ఫలాలు లేక భోజన పదార్థాలు శాకాహారంగా ఉంటుందో అవన్నిటిని కూడా దేవుడు అక్కడ పెట్టాడు. ఇవన్నీ పెట్టినప్పుడు దేవుడు వారికి ఒక పరీక్షను పెట్టేందుకు ఏర్పాటు చేశాడు. జీవ వృక్షము విధేయతకు, ఆ తరువాత ఆశీర్వాదానికి లేక జీవానికి సాదృశ్యంగా ఉంటే, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము అవిధేయతకు, ఆ తర్వాత వచ్చేటువంటి మరణానికి సాదృశ్యంగా ఉంది. జీవ వృక్షము నిత్య జీవానికి, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము నిత్య మరణానికి సాదృశ్యంగా ఉన్నాయి. సో దేవుడు ఆ రకంగా పెట్టి మనిషిని ఒక పరీక్ష కొరకు సిద్ధపరుస్తున్నాడు. దేవుడు తన యొక్క ప్రజల్ని పరీక్షిస్తాడు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకవేళ మీరు బైబిల్ రెగ్యులర్గా చదువుతూ ఉంటే, మరి రిగరస్గా చదువుతూ ఉంటే అది మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. నేను ఒక 2 వచనాలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఇశ్రాయేలీయులతో ఈ రకంగా చెప్పాడు. 8వ అధ్యాయము 2వ వచనం, డ్యూట్రానమీ 8:2. జాగ్రత్తగా ఆ మాటలు వినండి. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును అని రాయబడింది. సో దేవుడు ఈ యొక్క ప్రజల్ని ఎందుకు శోధిస్తున్నాడు, ఎందుకు టెస్ట్ చేస్తున్నాడు? ఎందుకంటే వారి యొక్క హృదయంలో ఏమి ఉందో అది తెలుసుకోవడానికి, అంటే దాన్ని దేవుడికి తెలియక తెలుసుకోవడానికి కాదు. దేవుడికి భవిష్యత్ కాల జ్ఞానం ఉంది, ఫోర్ నాలెడ్జ్ ఉంది, అంతా జరక్క ముందే ఆయనకి తెలిసిపోతుంది. కాకపోతే వారి హృదయంలో ఏముందో దాన్ని బయటికి తీసుకుని వచ్చి వారికి అండ్ ఇతరులకు తెలియచేయడానికి అండ్ వారిని ఆ యొక్క వాస్తవికతను ఎదుర్కొనేటట్టు చేయడానికి దేవుడు ఆ రకంగా చేస్తాడు. ఇంకొక భాగాన్ని కూడా మనం చూద్దాం. 2వ దినవృత్తాంతములు అండ్ 32వ అధ్యాయము 31వ వచనం, 2 Chronicles 32:31. ఇక్కడ హిజ్కియా అనేటువంటి ఒక రాజును గురించి మనం చదువుతాం. ఏమని రాయబడి ఉంది? అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతని శోధించి అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలనని దేవుడు అతన్ని విడిచిపెట్టెను. సో ఆయన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశం అంతా ఏంటో బయటికి తీసుకురావడానికి, బయట పెట్టడానికి దేవుడు అతన్ని పరిశోధించాడు, టెస్ట్ చేశాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో దేవుడు తన ప్రజల్ని టెస్ట్ చేస్తాడు. అండ్ దేవుడి యొక్క మొదటి టెస్ట్లో పాల్గొన్నటువంటి మొదటి దంపతులు ఆదాము అవ్వలు. అండ్ విచారం ఏంటంటే ఆ మొదటి టెస్ట్లో మానవులు ఇద్దరు కూడా ఫెయిల్ అయిపోయారు. సో ప్రొబేషన్ అనేది మొదటిది. రెండవది ప్రొహిబిషన్ అంటే నిషేధం. దేవుడు ఆ యొక్క తోటలో వీరికి స్వేచ్ఛనిచ్చాడు, వీరికి ఫ్రీడమ్నిచ్చాడు. అక్కడ ఉన్నటువంటివన్నింటినీ వీరు అనుభవించవచ్చు. ఒకటే ఒకదాన్ని ఆయన వారికి నిషేధించాడు, ప్రొహిబిట్ చేశాడు. దాని జోలికి వెళ్ళొద్దన్నాడు, దాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వృక్ష ఫలమును తినొద్దన్నాడు. ఆదికాండం 2వ అధ్యాయము 16-17 వచనాలు చదువుతున్నాను. Genesis 2:16 and 17. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. జాగ్రత్తగా మాటలు మనము అర్థవంతంగా తీసుకుని ధ్యానించడం అవసరం. తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును.
అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. సో ఇది ఒక ఆజ్ఞ, ప్రొహిబిషన్, అండ్ ఇది ఒక కమాండ్మెంట్ అనమాట. ఆజ్ఞగా దేవుడు చెప్పాడు. అండ్ ఇక్కడ ఆ తోటలో ఉన్నవన్నీ ఇచ్చాడు, కాకపోతే దీన్ని తినకూడదని చెప్పాడు. అండ్ దీన్ని తింటే వచ్చేటువంటి పర్యావసానం, కాన్సిక్వెన్స్ ఏంటి, చచ్చిపోతావు అని కూడా చెప్పాడు. జీవించడానికి, తనతో జీవించడానికి మొదటి మానవుల్ని దేవుడు చేసిన తర్వాత వారికి ఈ రకంగా ఆయన హెచ్చరిక చేసినప్పుడు వారు ఎంతో జాగ్రత్తగా, చాలా దేవుడి యొక్క కృపను బట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి లోబడి ఆయన నియమించినటువంటి ఆ పరిధిలో వారు జీవించాల్సి ఉండింది. కాకపోతే వారు ఆ రకంగా లేరు. వారు ఏం చేశారు, మొట్టమొదట గాడ్ డిపెండెంట్ పీపుల్గా ఉండడానికి బదులు ఇండిపెండెంట్ పీపుల్గా ఉండడానికి ఇష్టపడ్డారు. అంటే దేవుడి మీద ఆధారపడి దేవుడి యొక్క అధికారం కింద ఆశీర్వదింపబడినటువంటి జనాంగముగా తయారవడానికి బదులు వారి యొక్క స్వంతం మీద ఆధారపడడానికి, వారి స్వంత నిర్ణయానికి ప్రాధాన్యతనివ్వడానికి వారు ఇష్టపడ్డారు. సో ఇది ఒక చాయిస్ అని మనము చెప్పచ్చు. సో ఇండిపెండెంట్గా ఆలోచించారు. రెండవది, వారు గాడ్స్ ప్లెషర్ కన్నా సెల్ఫిష్ ప్లెషర్కి ఇంపార్టెన్స్ని ఇచ్చారు. అంటే దేవుడికి ఇవ్వాల్సినటువంటి సంతోషం కన్నా తమ సంతోషానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. నూతన నిబంధనలో మీరు బైబిల్ చదివితే అపోస్తలులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినప్పుడు, తర్వాత మరి ఎఫెసీయులకు రాసినప్పుడు పదే చెప్పే విషయం ఏంటంటే, ప్రభువుకేది ప్రీతికరము దాన్ని మీరు తెలుసుకోండి, దాన్ని మీరు చెయ్యండి, తద్వారా ప్రభువును సంతోషపరచండి. అండ్ ఆయన యొక్క జీవిత ఆశయం ఏంటి, ప్రభువును సంతోషపరచుటే. రోమా సంఘానికి రాసినప్పుడు యేసుక్రీస్తు తన్ను తాను సంతోషపరచుకోలేదు, తండ్రినే సంతోషపరిచాడు. ఒక విశ్వాసి తన్ను సంతోషపెట్టుకోకూడదు, ఇతరులను సంతోషపెట్టాలి అని కూడా రాశాడు. సో ఆదాము అవ్వలు తమ సొంత సంతోషానికి పెద్దపీట వేశారు, దేవుడి సంతోషాన్ని వారు పట్టించుకోలేదు. మొదట ఇండిపెండెంట్గా, రెండవది సెల్ఫిష్ ప్లెషర్, అండ్ మూడవది డిజొబీడియన్స్. అంటే ఇక దేవుడి మాటను వారు బేఖతరు చేశారు, వారి స్వంత ఆలోచన ప్రకారం వారు అడుగులేశారు. డోరతీ సేయర్ అనేటువంటి ఒక భక్తురాలు ఈ రకంగా తన పుస్తకంలో రాశారు, డివైన్ స్కీమ్ ఆఫ్ థింగ్స్. అంటే ఈ యొక్క విషయములలో దైవికమైనటువంటి ప్రణాళిక. ఏంటా ప్రణాళిక? క్రైస్తవ్యము ఈ విషయాన్ని రకంగా అర్థం చేసుకుంటుంది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి విషయములు ఏ రకంగా ఉంటాయంటే, ఒకవైపున ఎక్స్ట్రీమ్లీ ఎలాస్టిక్, ఇంకొక వైపున ఎక్స్ట్రీమ్లీ రిజిడ్. అంటే ఒకవైపున ఎంత లాగితే అంత సాగుతూనే ఉంటుంది, ఇంకొక వైపున మాత్రము ఎలా అది లిమిటేషన్లో మరి పరిధిలో పెట్టబడిందో అలాగే రిజిడ్గా, కఠినంగా, గట్టిగా ఉండిపోతుంది. సో దేవుడు ఒక మానవుడిని వాడి యొక్క జీవితంలో వాడు స్వేచ్ఛగా ఎంతవరకు గలిగితే అంతవరకు పోనిస్తాడు. బట్ రెండవ వైపున మనం చూసినప్పుడు ఆయన పెట్టినటువంటి ఈ యొక్క నిషేధాన్ని వారు ఉల్లంఘించినప్పుడు వాటి యొక్క పర్యావసానాలు తప్పకుండా వారు అనుభవించేటట్టు చేస్తాడు. అండ్ ఇక్కడ వారి యొక్క క్రియలకు వారే కారణభూతులుగా అండ్ వారే జవాబుదారులుగా ఉంటారు. సో ఈ యొక్క విషయాన్ని ఎవరు కూడా విస్మరించకూడదు. ఆదామవ్వలు దేవుడిని నమ్ముటకు బదులు తమను తాము నమ్ముకున్నారు. ఆదామవ్వలు దేవుడి వాక్యాన్ని నమ్ముటకు బదులు ఆ యొక్క తోటలో సర్పపు రూపములో అపవాది వారిని మోసగించినప్పుడు మోసపోవడానికి ఆ సర్పం యొక్క మాటల్ని వారు నమ్ముకున్నారు, తద్వారా వారు మోసగించబడ్డారు. అండ్ నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలాగే అప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతుంది. ఇప్పుడు కూడా మన చర్చెస్లో, మన క్రైస్తవ సమాజంలో, అంతెందుకు ప్రపంచవ్యాప్తంగా మనం చూసేది ఏంటంటే, దేవుడి వాక్యానికి విలువనివ్వరు, తమ స్వంత ఆలోచనకు, తమ స్వంత కోరికలకు విలువనిస్తారు, తద్వారా నాశనం అవుతారు. సో మొదటి నుండి వచ్చినటువంటి ఒక విపరీతమైనటువంటి వినాశనకరమైనటువంటి తత్వమే. ఇక్కడ ఒక మాట అన్నారు, దేవుడికి వారు తప్పు చేసి పడిపోతారని తెలిసి కూడా ఎందుకు ఆ రకంగా పెట్టాడు. ఇక్కడ దేవుణ్ణి ప్రశ్నించేటువంటి హక్కు ఏ మనిషికి లేదు. దేవుడు సార్వభౌముడు అయి ఉన్నాడు. బైబిల్లో ఆయన 2 చోట్ల పాత నిబంధన కొత్త నిబంధనలో ఈ రకంగా చెప్పాడు, కుమ్మరిని ప్రశ్నించేటువంటి అధికారము కానీ, కుమ్మరిని ప్రశ్నించేటువంటి హక్కు కానీ ఆ యొక్క జిగట మన్నుకు, లేకపోతే బంక మన్నుకు, లేకపోతే పెంకుగా మారి మట్టిలో పారవేయబడేటువంటి పదార్థానికి లేదు. ఎగ్జాక్ట్గా అది ఇక్కడ మనము పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందని చెప్పచ్చు.
సో దేవుడు సార్వభౌముడు, ఆయన ఏదైనా చేయొచ్చు. ఇది ఆయన లోకము, ఇది ఆయన సృష్టి, దీని మీద సర్వ హక్కులు ఆయనకే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు? ఆయనకి భవిష్యత్ కాల జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క ప్రణాళికను ఆయన జరిగించకుండా ఉండలేదు. ఆయన దాన్ని జరిగించాడు. ఒకవేళ మానవులు ఫెయిల్ అయితే దానికి ఆయన బాధ్యుడు కాడు. అయినా వారికి మరలా పరిష్కారం ఇవ్వడానికి ఆయన ముందుగానే ప్లాన్ వేశాడు. ఇక్కడ మనందరం కూడా చేసేది అదే. మానవులు తమ జీవితంలో అనేక రకాలైనటువంటి విషయాల చేత శోధించబడినప్పుడు, వేధించబడినప్పుడు వారు వాటిని చేయకుండా ఉండరు. మనం ప్రయాణాలు చేసే ప్రతిసారి మనకు తెలుసు ప్రమాదంలో పడొచ్చని, అంత మాత్రాన ప్రయాణం చేయకుండా ఉంటున్నామా? లేదు. మనం పెళ్లి చేసుకున్న ప్రతిసారి మనకు తెలుసు మన వివాహం కూడా విడాకుల ద్వారా విడిపోవచ్చేమో అని, అయినంత మాత్రాన పెళ్లి చేసుకోకుండా ఉంటున్నామా? లేదు. పిల్లల్ని కంటే వారు చెడిపోతారేమో, వారు మన మీదకే కాలు లేపుతారేమో, వారు మనకు ఎవ్వరూ కలిగించినంత దుఃఖాన్ని, వేదన్ని కలిగిస్తారేమో అనేటువంటి భయం ఒకవైపు ఉన్నప్పటికీ చాలామంది ఆ రకంగా తయారవుతున్నారు. మన కళ్ళారా చూస్తున్నాం కనుక వారిని కనకుండా ఉండట్లేదు. ఎక్కడైనా మనము కష్టార్జితంగా సంపాదించి పెట్టుకున్నటువంటి డబ్బును పెట్టుబడిగా పెడితే అది ఒక్కసారి హార్మ్ఫట్ అయిపోతే మనకిక నెత్తిన తడిగుడ్డ తప్ప ఇంకొకటి ఉండదు అని మనందరికీ తెలిసిన మనము అటు పెట్టుబడుల్లో పెడుతూనే ఉంటాము. ఈ రోజున మన దేశంలో బ్యాంకులను నమ్ముట కష్టమైనప్పటికీ మనము తెచ్చుకున్నటువంటి ఆ కష్టార్జితాన్ని తీసుకెళ్ళి ప్రతి నెల బ్యాంకులో మనం కూడా పెట్టుకుంటాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే పర్యావసానాలు చెడుగా ఉండొచ్చు, నష్టపూరితంగా ఉండొచ్చు, మనకు వ్యతిరేకంగా ఉండొచ్చు అని అనేకం మనకు తెలిసిన వాటిని మనము చేస్తూనే ఉంటాం. మనమే నిమిత్త మాత్రులము ఆ రకంగా చేసి రిస్క్ తీసుకున్నప్పటికీ దేవుడు గొప్ప రిడీమర్, రిస్క్ టేకర్. ఆయన రిస్క్ తీసుకోవడంలో మరి విశేషం ఏముంది? కాకపోతే వీరు పడినప్పుడు వారిని మరలా ఏ రకంగా తిరిగి లేపాలో, వారిని ఏ రకంగా తిరిగి జీవంలోనికి తీసుకురావాలో ఆయన ముందుగానే ఎరిగినటువంటి వాడు కనుక దేవాది దేవుడు వీరికే ఒక వాగ్దానం చేశాడు విమోచకుడి గురించి. ఆ విమోచకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పాపములో పడి పతనమైపోయినటువంటి ప్రతి మానవుడిని ఆయన పాపము లేకుండా లోకములోనికి వచ్చి వాడి యొక్క పాపమును పరిహరించుటకు 33.5 సంవత్సరాలు పాపము చేయకుండా లోకంలో ఉండి వాని పాపమును తన మీద మోపుకుని దాని శిక్షను భరించి వాడి కొరకు ఆయన పరిహారముగా తన పవిత్ర రక్తాన్ని చిందించి ప్రాణాన్ని విడిచి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి సంపూర్ణ పరిష్కారాన్ని ఇచ్చాడు. సో దేవుడి యొక్క ప్రణాళిక చాలా అమోఘం. అండ్ దాని గురించి మనకు ఏ రకమైనటువంటి సందేహము, అనుమానము అవసరం లేదు. మార్టిన్ లూథర్ ఈ రకంగా అన్నాడు. చాలామంది ఈ యొక్క ప్రశ్న అడుగుతుంటారు, మనిషి పాపం చేస్తాడని దేవుడికి తెలిసి కూడా దేవుడు వాడిని ఎందుకు సృష్టించాడు? ఈ రకమైనటువంటి ప్రశ్నలు, ఈ రకమైనటువంటి అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే అనవసరమైనటువంటి ప్రశ్నల్ని మనం అడగడం కన్నా, వాటి గురించి జవాబులను మనం వెతకడం కన్నా స్పష్టంగా దేవుడు మనకు బయలుపరిచినటువంటి ఆయన యొక్క సర్వోన్నతమైనటువంటి చిత్తమునకు లోబడి దాన్ని జరిగిస్తే మన జీవితము దీవించబడుతుంది, మనము ధన్యులమవుతాం. ఇప్పుడు నా యొక్క ఒక చిన్న మాట అభిప్రాయం చెప్పి ఈ ప్రశ్న జవాబుని నేను ముగించేస్తాను. అదేంటంటే ఇక్కడ మనము ఎందుకని దేవుడు ఆ యొక్క వృక్షాన్ని పెట్టాడు, ఎందుకని ఆదాము అవ్వలు పాపంలో పడ్డానికి వారికి అవకాశాన్ని కల్పించాడు అనే ప్రశ్న వేసే కన్నా, అంత మంచి దేవుడికి, అంత గొప్ప ధన్యతలో ఉంచినటువంటి దేవుడికి ఆదాము అవ్వలు ఎందుకని రుణపడి లోబడి ఆయనకు జీవితాంతం సమర్పించుకొని ఆయన మాట ప్రకారం బ్రతకకుండా ఈ దుష్కార్యాన్ని చేశారు, ఈ దుర్మార్గాన్ని చేశారు, మనందరినీ రకంగా ఈ యొక్క దరిద్రంలోనికి నెట్టారు అని వారి వైపు వేలెత్తి ఎందుకు చూపకూడదు? సో మనం మనుషులం కదా, మనల్ని తప్పుపట్టుకోవడం రాదు. మనం ఎప్పుడు దేవుడి వైపే వేలెత్తి దేవుణ్ణి తప్పుపట్టే ప్రయత్నం, దేవుణ్ణి ప్రశ్నించే ప్రయత్నం చేస్తాం. ఆ రకంగా మనం చేయకూడదు. సో మరొకసారి మీకు చెప్తున్నాను, మానవుడిని దేవుడు అద్భుతంగా తయారు చేశాడు, వానికి ఫ్రీ విల్ని ఇచ్చాడు, ఫ్రీడమ్ని ఇచ్చాడు, చూస్ చేసుకునే పవర్ని ఇచ్చాడు. ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా దేవుడిని ప్రేమించి దేవుడికి లోబడి దేవుడికి తన్ను తాను దాసోహం చేసుకోవాలని ఆయన కోరుకున్నాడు. ఈ ఒక్క నిషేధాన్ని పెట్టాడు, ప్రొహిబిషన్ని పెట్టాడు. అండ్ ఆ ప్రొబేషన్లో వారిద్దరిని పెడితే వారు ఈ ప్రొహిబిషన్ విషయంలో ఆ ప్రొబేషన్లో ఫెయిల్ అయిపోయారు. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే జీసస్ క్రైస్ట్
ఈ యొక్క ప్రొహిబిషన్ని, ఈ ప్రొబేషన్ ద్వారా, అంటే ఆయన ఈ లోకంలోనికి వచ్చి పాపము చేయకుండా, ఆజ్ఞను అతిక్రమించకుండా ఆ యొక్క ప్రభువుని సంతోషపరిచి సంపూర్ణముగా ఆయన చిత్త ప్రకారం సమాప్తం చేసి మనందరికీ సమాధానకర్తయవు అధిపతిగా మన ముందు నిలబడ్డాడు. దాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. మీరందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్షణ కార్యములో పాలిభాగస్తులై ఆయన వాక్యపు వెలుగులో వర్ధిల్లాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.